ఇక్కడ చూడండి, ఇక యువతకు 2 నెలల్లో 6,000 కోట్లు ఇస్తాం. అబ్బా, ఇక పట్టుకోరు, ఇక బస్తలు, ఇక పట్టుకోరు బ్యాగులు. యువత, ఓ యువత, తెలంగాణ యువత బస్తలు అబ్రెక్కాయిదాలు పట్టుకొని తయారుండుర్రి. వాళ్ళు 6,000 కోట్లు తెస్తురట యాడికెళ్ళో. తేయంగానే ఇట్లా తేయంగానే మనం బస్తలలో నింపుకొని పోదాం. ఇక మనం క్యాంపస్లలో కింద మీద పడతా ఉన్నాం కదా, ఎందుకు ఇంత తనలాట? 6,000 కోట్లు ఇచ్చినాక మనం ఎందుకు కష్టపడాలి? హ్యాపీగా ఏ దందరన పెట్టుకొని బతకొచ్చు. వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు 6,000 కోట్లు. ఈ 6,000 కోట్లది కూడా ఒక గమ్మత్ ఉంది. నేను ముఖ్యమంత్రి ఏమన్నాడు చూసిర్రా? ఈ 6,000 కోట్ల ముచ్చటకు సంబంధించి చెప్పేటప్పుడు ఆయన అన్నటువంటి మాట ఒకసారి వినుండ్రి. ఇగో ఇది పంపినట్టుంది, ఈ మాట వినురా అన్న జరా. ఇగో ఈ ఒక్కసారి ఈ మాట వినురు. మా శాసనసభ్యులు వస్తున్నారు అన్న, మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అందుకే ఈ రోజు 5 లక్షల మంది ఇన్నరా మన ఎమ్మెల్యేలట మన కోసానికి పోతలేరట. మన అంటే మీరే లైవ్ చూస్తున్న రైతులారా, మీ కోసానికి పోతలేడట నీ ఎమ్మెల్యే. మనం అనుకుంటాం మన కోసానికే పోతాడని. మా తోని తిరిగిన వాళ్ళకు, మా ఎంబడి ఉన్న వాళ్ళకు మేమేమీ చేయలేకపోతా ఉన్నాము, ఏమన్నా వాళ్ళకి చేస్తే బాగుండని వాళ్ళ పనుల కోసమే తిరుగుతున్నట. ఇది డైరెక్ట్గా ముఖ్యమంత్రి చెప్పిండు. నేను అందులోంచి తీసుకున్నటువంటి అర్థం, ఇక మీరు అర్థం చేసుకోరు. ప్రజా సమస్యల కోసమో, రైతుల సమస్యల కోసమో తాగునీరు ఇస్తలేరనో, లేకపోతే మనకు పింఛన్ చక్కగా వస్తలేవనో, లేకపోతే ఉద్యోగులకు డిఏ వస్తలేదనో, లేకపోతే ఇంకా ప్రమోషన్ లేవనో, రకరకాల ఇష్యూస్, యువతకు ఉద్యోగాలు లేవనో, నోటిఫికేషన్లు వస్తలేవనో, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తలేమనో, జాబ్ క్యాలెండర్కి ఇచ్చినట్టుగా నోటిఫికేషన్లు వస్తలేవనో, వీటి కోసం ఎవడు పోతలేడు. మీ ఎమ్మెల్యే లైవ్ చూస్తున్నావు అన్న, నీ ఎమ్మెల్యే నీ పని మీద పోతలేడట. డైరెక్ట్గా ముఖ్యమంత్రి చెప్పిండు, మాకేం చేసుకోలేకపోతా ఉన్నాం, నా ఎంబడి తిరిగినోనికి ఏం చేస్తలేము, జర ఏమైనా అవకాశం ఉంటే ఏమైనా పెట్టన్నా, ఏమైనా ఏపీ అన్నా, ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఓ పైసలు ఇవ్వలేకపోతున్నాం అని డైరెక్ట్గా చెప్తే సిగ్గు లేకుండా ఈ పథకాన్ని తీసుకొచ్చినా అని చెప్పి డైరెక్ట్గా ఇక్కడ చెప్పినటువంటి మాట. 6,000 కోట్లతో పెడుతున్నా అని. ఈ పథకంకు సంబంధించిన సందర్భంగా మాట అన్నాడు. కావాలంటే మీరు కూడా వినండి, సోషల్ మీడియాలో ఉంది. నేను ఇందాక అదే చెప్పింది, ఇది నీకు పంపిస్తాయి చూడన్న, నాకు పంపి. అది డైరెక్ట్గా ఆయనే చెప్పిండు సిగ్గు లేకుండా, నా దగ్గరికి ఎమ్మెల్యేలు అంతా దానికే వస్తున్నారు అని చెప్పి, ఏం చేయలేకపోతున్నాం, ఏం చేసుకోలేకపోతున్నాం. అంతేగాని ప్రజా సమస్యల కోసం వస్తుర్రు, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయట, మరి వాళ్ళ సమస్యల కోసం వచ్చినప్పుడు నేను ఇట్లా స్పందించడానికి చెప్తే అదొక ముచ్చట. అది ఆ ముచ్చట కాకుండా నా దగ్గరికి ఏం లేదన్నా, మా వాళ్ళకి ఏం చేయలేకపోతున్నామని సిగ్గు లేకుండా వస్తున్నారు అని చెప్తున్నారు. ఇక అయితే ఏమంటారు చూడు, ఎమ్మెల్యేలు మండలాల్లో మీటింగ్ పెట్టి అర్హులను గుర్తించాలి. అయిపోయి ఇసుకపాయి. ఈ 6,000 కోట్లకి పోతే చూసుకోరు ఒకసారి అన్న. 6,000 కోట్లట ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి అర్హులను గుర్తించాలి. వీళ్ళ అర్హత పాడుగాను, ఆ అర్హత ఏందో, వీళ్ళ కథ ఏందో, వీళ్ళేందో, వీళ్ళ లెక్కేందో, ఎండ్ల చూడు అర్హులు. అసలు మీరు అర్హులైన 60 మిమ్మల్ని డైరెక్ట్ అడుగుతారు పబ్లిక్, మీరు అసలు అర్హులేనా? మీ మొఖాలకు మీరు మంత్రులయ్యేదేనా? మీ అవకాతులేనా? అసలు మీ ముఖ్యమంత్రి ఈ అవకాతేనా? అసలు ఓటుకు నోటుకు దొరికినటువంటి దొంగ, పార్టీలలో పెద్ద పెద్ద నాయకులను తొక్కుకుంటూ వచ్చిన దొంగ. అర్హత ఉందా అసలు మీకు అవకాశం ఉందా మీ ముఖాలకి అని చెప్పి రైతులు అంటా ఉన్నారు, ఇలా ప్రజలు అంటా ఉన్నారు. ఇక్కడ ఉండే కార్యకర్తలకు ఇవ్వచ్చు, కానీ అర్హత ఖచ్చితంగా ఉండాలి. కార్యకర్తలకు కూడా ఇచ్చుకుంటారట. ఇక అయిపోయి మొన్నటిదాకా కార్యకర్తలు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు అని అన్నారు చూడు, ఆ కార్యకర్తలకు ఇచ్చుకుంటారట. ఇది కార్యకర్తల కోసం పెట్టుకురట. ఇక అయిపోయి కార్యకర్తల కోసం పెంచుకురాట. సో ఉద్యోగాలు, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్కి ప్రయారిటీ, పన్నుల వసూలు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో తెలంగాణ టాప్, దుబారా తగ్గించి ఆదాయం పెంచుతున్నాం, 2 మంత్రులను తీసేస్తే పాలనపై పట్టున్నట్ట, అందరినీ సమన్వయం చేసుకుని పాలన చేస్తే పట్టున్నట్ట అని ప్రశ్న. రాజీవ్ యువకాశం పథకం అప్లికేషన్ ప్రారంభం అంటూ ఇగో 2 మంత్రులను తీసేసే ప్రయత్నంలో ఉన్నదే ఈ వార్త. ఇది 2 తీసేస్తే పట్టున్నట్ట, లేదా తీసేయకుండా ఉన్న వాళ్ళతో నడిపిస్తే పట్టున్నట్ట అని ఆయన అంటా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దాని అంతరార్థం ఏంటిదంటే, అతి త్వరలో నేను ఒక 2 మంత్రులు పక్కకు పెట్టబోతున్నా అని డైరెక్ట్గా చెప్పిండు. ఉన్నట్టుగా ఇది చూడండి. ఇక ఇప్పుడు నేను అంటున్న మాట కాదు, మా శాసనసభ్యులు వస్తున్నారు అన్న, మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అందుకే ఈ రోజు 5 లక్షల మంది మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి అర్హత కలిగిన వాళ్ళకి అన్నాడు కదా డైరెక్ట్గా. అన్న మా దగ్గరకు వస్తున్నారు అన్న, మేమేం చేసుకోలేకపోతున్నాం, ఎమ్మెల్యేలమైనాం,
కాబట్టి మీరు ఏమైనా చేయర్రా అన్న అని గా పనుల మీద మా వస్తున్నారు. శాసనసభ్యులు వస్తున్నారు అన్న మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా వెంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మళ్ళీ దాన్ని కవర్ చేసుకోనికి మళ్ళీ అన్ని రాజకీయ పార్టీలని కవర్ చేస్తుండు. ఏ నాయకుడు పోయిండా, ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలిసిండు నాకు అర్థం కాలే. అన్న మేము ఏం చేసుకోలేకపోతున్నాం, జరే మన చేయన్న మా కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కలిసిరా, ఎంఐఎం వాళ్ళు కలిసిరా, బీజేపీ వాళ్ళు కలిసిరా, మరి ఎవరు కలిసిరో చెప్పాలి. బయట అఫీషియల్గా అయితే అనఫీషియల్గా కలిసినోడైతే మాకు తెలియదు. మరి అయితే ఆయన చెప్పడం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలలో వస్తున్నారట. ఏ ఎమ్మెల్యే వేయండో మరి ఆ ఫోటో నన్ను వస్తుంది కదా బయటకు, ముఖ్యమంత్రిని కలిసిండంటే. అంటే సిగ్గులేని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కలుస్తున్నారు. ఏమాత్రం సిగ్గుపడకుండా నిస్సిగ్గుగా పోయి మాకేం అస్సలేవన్నా మాకేమైనా ఇయ్యన్నా అని డైరెక్ట్గా అడుగుతున్నారు. చూడుర్రిగా.